అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, అదే విధంగా ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా. ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, రాష్ట్ర డీజీపీ గారికి నా విన్నపం ఏంటంటే, ఈరోజు జగన్ తన స్వలాభం కోసమో రాజకీయం కోసమో పోలీసులని బట్టలు ఉడదీసి కొడతాం, బట్టలు ఉడదీస్తాం, అలాగే వారి శిష్యులు పోలీసులని అమ్మనాబూతులు తిడుతున్నారు. మా దగ్గర తుపాకులు ఉన్నాయి, మీ దగ్గర తుపాకులు ఉన్నాయి, రండి ఎవడడ్డం వస్తాడో అని రెచ్చగొడుతున్నారు. ఈ విధంగా రెచ్చగొట్టే పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు, లేదా కింది స్థాయి ఉద్యోగస్తులను భయపడిస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం చాలా క్రిటికల్ పొజిషన్లో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఇటువంటి పరిస్థితుల నుంచి కింది స్థాయి ఉద్యోగస్తులకు భరోసా కల్పించండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను జి సుధాకర్ యాదవ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రామగిరి. జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో, ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా ఉండు.